వెల్కమ్ టు ఆర్కేఎస్ ఎంటర్టైన్మెంట్. సో పార్ట్ 1లో మీకు వచ్చేసి మా డైరీ ఫామ్ అయితే చూశారు కూడా మీరు. ఈ పార్ట్ 2 వచ్చేసి నేను మీకు చెప్పాను కదా, మా తాతకి ఇటుకల బట్టి వ్యాపారం ఉంది. గత 30 years నుంచి సర్వల్గా మా తాత అయితే బట్టి వ్యాపారం చేస్తున్నారు. వాటిని ఎలా తయారు చేస్తారు, ఎలా సెల్ చేస్తారు మీకు కూడా కావాలంటే అవన్నీ డీటెయిల్స్ మనం వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు కనుక మన ఛానల్ కొత్త లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో కమాన్. సో చూస్తున్నారు కదా, ఇట్లాంటి మట్టిని అయితే లేక్స్ నుంచి, రివర్స్ నుంచి తెచ్చి ఇక్కడ కుప్ప కొడతారు. తర్వాత మాకు బోర్ ఉంది కదా, నేను చూపించినాను కదా డైరీ ఫామ్ కోసం తెచ్చారని. ఆ బోరు ఇక్కడంతా వాటర్ వేసి దీని మీద ఇలా తొక్కుతారనమాట. తొక్కి బాగా మిక్స్ అయిన తర్వాత, సో ఇక్కడ దండి మిక్స్ అయిన తర్వాత స్టీల్ బాక్స్ ఉంటాయి మాకైతే, పిఎస్కే అని చూసారు కదా. ఇక్కడ ఇప్పుడు ఈ మట్టిని అక్కడ నుంచే తెస్తారని మీకు డౌట్ ఉండొచ్చు. దానికి అక్కడ చూడండి ట్రాలీ ఉంది, చూపిస్తాను. ఈ ట్రాలీ ఉంది కదా, ఈ ట్రాలీ ద్వారా అయితే మట్టిని వేసుకొచ్చి ఇక్కడ ఇలా సంచి ఉంటుంది కదా, అదే కవర్స్ మీద వేసుకుంటారు. సో ఇక్కడ ఒక టబ్ వాటర్, ఇదిగోండి ఈ టబ్ అంతా వాటర్ పట్టుకొని కొన్ని నీళ్ళు వేసి బాగా చుట్టేసి బయటికి తోసేసి ఇలా మట్టేసి ఇలా క్లియర్ చేసి ఇలా వేస్తారు. మళ్ళీ బయటికి తీసి కొన్ని నీళ్ళు వేసి క్లియర్ చేసి మళ్ళీ మట్టేస్తారు. ఇవి చూడండి, ఇవి ఒక 2 weeks దాకా ఎండాలన్నమాట, ఆరాలి. తర్వాత వచ్చేసి ఆరిన వెంటనే ఇలా నీట్గా ఆ ట్రాలీకి ఫామ్ చేసుకొని ఇలా చూస్తున్నాను కదా, ఇలా అయితే ఫామ్ చేస్తారనమాట. ఈ ఫామ్ వల్ల మనకి ఏం కాకుండా ఉంటుంది. ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఎట్లా సర్వైవ్ అవుతారు అని. చూస్తున్నారు కదా, సిటీస్ నుంచి, టౌన్స్ నుంచి ఇట్లాంటి పట్టాలు వేస్తారనమాట. ఆ పట్టాలు కప్పితే వాన ఇటుకెళ్ళి ఏం చేయకుండా ఉంటాయి. సో తెచ్చి పేరు చేసి వానలు వచ్చినప్పుడు ఇటుకెళ్ళి కప్తా. తర్వాత వచ్చేసి అవి కూడా 2 weeks దాకా ఎండాలన్నమాట. అంటే మొత్తం 1 month ప్రాసెస్ ఎండడానికి. అవి కూడా ఒక 2 weeks దాకా బాగా ఎండి గట్టి పడిన తర్వాత రండి. తర్వాత చాలా దూరం వరకు వెళ్ళి మంచి కట్ట ముద్దుల్ని, చెట్లని కట్టింగ్ మిషన్తో నడికి అయితే తెస్తారనమాట. సో తెచ్చిన తర్వాత మీకు వాటిని ఏం చేస్తారని డౌట్ ఉంది. ఇవి ఎండాలి కదా, కాబట్టి కాలాలి కాబట్టి ఇక్కడ బొక్కలు కనిపిస్తున్నాయి కదా, ఈ బొక్కల్లో వచ్చేసి ఆ ముద్దులని దూర్చి అయితే మంట పెడతారు. ఇది మొత్తం 10 days ఉంటుంది కాబట్టి 10 days దాకా ఎండాలి కాబట్టి, బాగా కాలాలి కాబట్టి. మా తాత ఈ బట్టి ఓనర్ కాబట్టి ఇక్కడే 10 days నీరు అంతా మేము క్యారీ తెచ్చిస్తాము, ఇక్కడే తింటారు. అందరికీ మేమే చేస్తాం, మా అమ్మమ్మ చేస్తుంది. సో రోజు మార్చి రోజు కట్టెలు ముద్దుల్ని చూడు, ఇక్కడ ముద్దు ఉంది కదా, పొడి అదే కాలిపోతాయి కదా బూడిద, మళ్ళీ వేరే కట్టెలు వేయాలి కాబట్టి కట్టెలు వేస్తూ ఉంటారు. ఇంకోటి వచ్చేసి ఎందుకు ఈ మిచ్చన అనుకుంటారు కదా, ఈ మిచ్చనకి ఒరిపుట్టు అనేది ఉంటుంది. హీట్ ఎక్కడికి బయటికి ఫ్లో అవ్వకుండా ఉండడానికి ఒరిపుట్టును అయితే యూజ్ చేస్తారు. పైన గ్యాప్స్ పెట్టింటారు అనమాట. ఆ గ్యాప్స్ లో ఒరిపుట్టును వేసి హీట్ ఎక్కడికి వెళ్ళకుండా ఫ్లో చేస్తారు. ఇంత పెద్ద, చాలా ఇక్కడ నుంచి అక్కడి వరకు ఉండే ఐరన్ రాడ్ పైప్ ఉంటుంది. దాన్ని ఎత్తుకొని ఎక్కడైనా మొద్దు ఇరకపోతే దాన్ని ఎత్తుకొని దూరుస్తారు అనమాట. సో సపోజ్ ఇంత పెద్ద కట్టు ఉందనుకోండి, ఇది ఐరన్, అక్కడ ముద్దు వెళ్ళలేదా ఇట్లా పెట్టి ఇట్లా దూరుస్తారు అనమాట. సో ఇవంతా బాగా కాలిన తర్వాత ఇంకో 10 days పాటు ఇట్లే ఉండిపోతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు 10 days పాటు ఇట్టే అయిపోయిన తర్వాత ఇట్లా చూస్తున్నారు కదా, ఇట్లా గట్టి పిల్లలు అయితే తయారైతే గట్టి బ్రిక్స్. సో వీటిని మేము ఆరిన తర్వాత కస్టమర్స్ వస్తే చూస్తున్నారు కదా, కస్టమర్స్ వచ్చి తీసుకొని వెళ్తారు. సో మీకు కూడా కావాలంటే గూగుల్లోకి వెళ్ళి పిఎస్కే రెడ్ బ్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అని కొడితే మా నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి మేమైతే ఈ ఇటుకలను అయితే సెల్లర్స్ చేస్తుంటాము. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.